రోడ్డు మీద పడేది మాన్ బిల్లి చెట్ల మీద తిరిగిద్ది, చెట్ల మీద బిల్డింగ్ మీద ఉంటుంది. మాన్ బిల్లు ఇది తెలుసు, పావులాగా మాన్ బిల్లు అంటే ఇది. అదే కాళ్ళు ఇరిగిపోయినా, చెట్టు మీద పడి కాళ్ళు ఇరిగిపోయి గుళ్ళోకి వెళ్ళిపోతుంది. గుళ్ళోకి వచ్చేస్తుంది. వెళ్ళిపోద్ది అటు అట్టినట్టు వెళ్ళిపోద్ది అదే ఏం చేసి అయిపోయింది ఇది. రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి, నడుము ఇరిగిపోయింది అంతే. మోటార్ సైకిల్ ఎక్కిందా సార్, దాని కళ్ళు మట్టికి ఘోరం. వదిలే ఆ లోపల దొడ్లో పడేస్తే అందులో ఉంటుందా? ఆ దొడ్లోకి ఇసిరేయగలవా? జబ్బుదా? ఏదో గుద్దటం కదా. అవును, ఏరియాలు తిరుగుతూ ఉంటాయి, నైట్ తిరుగుతాయి. ఇదంతా ఏం దాక్కునే ఉంటుంది. మామూలు పిల్లు తినేయడం వల్ల చాలా తలపోటు వచ్చేస్తుంది, ఎలకలు పెరిగిపోతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు మామూలు పిల్లు ఎక్కడ కనపడతలేదు, పిల్లు. అంతేగా మామూలు అయిపోయింది. అవి ఏమన్నా ఇక్కడ ఏమన్నా అటవీ శాఖలు ఉంటాయి, అలా ఫోన్లు చేస్తారా? మనకెక్కడ అటవీ శాఖలు అక్కడ ఉంటాయి. అంతే, దీని చరిత్ర అయిపోయింది ఇంకంతే. ఎసరగలిగితే అవతలకి ఇసిరితే ఆ శ్మశానంలో పడి ఉంటుందా? అందులోంచే కదా వచ్చింది, అందులో పడి అందులోనే పోతుంది అది శ్మశానం కాబట్టి. అంటే ఆ చెట్ల మేంచే పూర్వం ఇక్కడ నక్కలు కూడా ఉండి అంట కదా, ఉండి తెల్లారుజాముకి అరుపులు ఇరిపించి లంకలో కదా ఇక్కడ ఉండి ఇందులోనే ఎక్కువ అనేవారు. ఇక్కడ ఈ శ్మశానంలో ఉన్నాయి అనేవారు. నక్క ఊళ్ళలో ఎవరిలో ఉంది ఈ చచ్చిపోద్ది అంతే, అయిపోయింది. నాకు చెప్తే ఏదో గుద్దిందా లేదా జబ్బా, ఎందుకులే వదిలే. ఇంకా అవతలకి ఎసరగలిగితే ఇసురు ఆ శ్మశానం అందులోకి మళ్ళీ వదులుతుంది. దీని తైలంతో చాలా సువాసన వస్తుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళో దేవుడికి రాస్తారు అక్కడ పూనుగు పిల్లి తైలం అని చెప్పి, చాలా సువాసన. ఇది ఇలా కర్రల గాట్లకి ఒళ్ళు రాసుకుంటుంది చెట్లకి. అప్పుడు అది పూనుగు పిల్లి, అడవి పిల్లి. దీని నుంచి సువాసన వస్తుంది, ఇచ్చి పెంచుతుంది. తీసుకుంటారంటే ఇది ఇరిగిపోయింది, నడు దూకింది పైనుంచి. ఆ చెట్టు అదే కొబ్బరి చెట్ల మీద ఉంటుంది. దీని తైలం తిరుపతిలో అయితే పెంచుతారు దీన్ని. అది ఇది ఎక్క కానీ ఎక్కలేదు, వెనకాలేనప్పుడు. మంచి సువాసన కదండి. రాస్తారా? అదే వాళ్ళు పెంచుతారు కూడా అండి, మొత్తం పిల్లలు కొన్ని చోట్ల. కానీ ఇక్కడైతే ఏం లేదు ఇంకా.
మనకి ఇక్కడ అటవీ శాఖ ఏముండదు కదండి దగ్గర. భీమవరం చేయండి, అటవీ శాఖకే చేయండి. అయితే నడువు ఇరిగిపోయిందండి దాన్ని. పైనుంచి పడి ఉంటుందండి, కొబ్బరి చెట్ల మీద ఉంటుంది కదా. పూనుగు పిల్లి అండి, పూనుగు పిల్లి. ఆయన పార్క్లో ఉంటారు కానివ్వండి. కాకపోతే ఇంక లేదులేండి, ఇంకా మామూలు వద్దు అయిపోతుంది. ఇక్కడ ఇది ఉంటుంది కదా, కడుతుందని ఆయన బయలు ఇక్కడ కడుతుంది. ఇప్పుడు అవతలకి ఇసిరేమో, అదే ఇసురుతామంటే ఇంక లేదులేండి. వాటర్ ఏమైనా ఇచ్చామండి ఇక్కడ నీళ్ళు వేస్తారా? కొంచెం వాటర్ మంచి వాసన వస్తుందండి దీని తైలం, ప్రత్యేకంగా చేస్తారు. కొంచెం వాటర్ వాటర్ ఇక్కడ తిరుగుతాయండి మన ఏరియా. అదే నోట్లో దాని స్ప్రాణాలు వేసి వచ్చింది నీళ్ళు వేస్తే. పునికి పిల్లలు ఉంటుంది కదండి, పునికి పిల్లి నోట్లే దేవసంగుడి కాడ పడిపోయిందండి. గుడి ముందు బతిగా ఉంది, నడువు విరిగిపోయింది. పడిపోయింది. పూనుగు పిల్లి అండి. ఇక్కడ మనకి తిరుగుతూ ఉంటాయండి, అంటే రాత్రులు మీకు తెలియదు. బుద్ధిందంటారా? పైనుంచి కొబ్బరి చెట్ల మీద అట్లనే ఉంటుంది, కొబ్బరి చెట్ల మీద ఉంటుంది పగలంతా. పడిపోయింది, నైట్ తిరుగుతుంది, పడిపోయినట్టు. ఇప్పుడు ఏదన్నా వాహనం ఎక్కుతూ అయితే గాయం ఉంటుంది. అది పడిపోయినట్టు చెట్టు మీద, అదే అనారోగ్యం వచ్చి ఉంటుంది అంతే. నడువే ఇరిగిపోయింది, ఇంకొక కాలు కూడా కాదు, 3 కాళ్ళు ఉన్నా వెళ్ళినాం. ఆకు జారి ఉంటుందండి.